హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్వికాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. ఏం లేదండి, మనం చెయ్యి అనేది యూస్ చేయకుండా, ఎక్కువ గిన్నెలు కూడా అవ్వకుండా మనం ఈజీగా ఇంట్లోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు అయితే మీకు చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా, ఈజీగా, ఎక్కువగా కష్టపడకుండా, ఎక్కువ సమయం కూడా పట్టకుండా ఎంతో సింపుల్గా ఈజీగా చూపించబోతున్నానండి. ఎందుకండి, రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. మనము రెగ్యులర్గా యూస్ చేస్తాం కదా, ప్రతి ఇంట్లో పాలు అనేవి ఉంటాయి. నేను ఒక ½ లీటర్ వరకు పాలు అనేవి తోడు పెట్టుకున్నాను. మాకు బర్రెపాలు దొరుకుతాయి కదండి, బర్రెపాల్లో ఎక్కువ ఫ్యాట్ అనేది ఉంటుంది. కాబట్టి నేను పాలని కొంచెం ఒక 5 మినిట్స్ వరకు మరిగించి ఇలాగా తోడు పెట్టుకున్నాను. చూడండి ఎంత గట్టిగా ఉందో. పైన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది అన్నమాట మీగడ అనేది. ఆ మీగడంతా తీసి మనం వెన్న తీయాల్సిన ఒక గిన్నె ఒకటి తీసుకొని, దేనిలో అయితే మనం వెన్న తీస్తామో ఆ గిన్నెలో ఈ మీగడంతటిని వేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో మీగడ అనేది. ఇలాగే నేను ఒక 10 డేస్ది, ఒక 15 డేస్ది అలాగా దాచిపెట్టుకుంటానండి మీగడ. మీకు చూపించడం కోసము ఈరోజు ఇట్లా తీస్తున్నాను. గిన్నెలు కూడా అవసరం లేదండి. మనం ఎక్కువ గిన్నెలు కూడా చేయకుండా, తక్కువ గిన్నెల్లోనే, తక్కువ టైంలోనే మనం ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూడండి ఎంత గడ్డగా ఉందో పెరుగు. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇలాగ తీసుకున్నాను కదా, నేను ముందుగానే ఒక 10 డేస్ది నేను మీగడ తీసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు దాన్ని కూడా గిన్నెలో వేసేసుకుంటున్నానండి. ఇంకా ఈ మొత్తాన్ని చక్కగా ఇలాగా ఒక 10 డేస్ది నేను ఇలాగా మీగడ తీసి పెట్టుకున్నానండి. దాన్ని కూడా దీనిలో వేసేసాను. ఇప్పుడు దీనిలో ఒక లీటర్ వరకు వాటర్ అనేది పోసుకోవాలండి. మనం చాలా పల్చగా చేసుకోవాలండి మజ్జిగ అనేది. అప్పుడే మనకు వెన్న అనేది చాలా త్వరగా వస్తుంది. ఒక లీటర్ వాటర్ వరకు నేను యాడ్ చేసేసాను. ఇప్పుడు మనకి మజ్జిగ చిలికి కవ్వాలు ఉంటాయి కదండి, ఆ కవ్వం తీసుకొని, నా దగ్గర ఇదైతే ఉంది, దీంతో నేను మజ్జిగ చిలుకుతాను. ఇప్పుడు మొత్తాన్ని మనం మజ్జిగ అనేది చిలకాలి. చిలికిన ఒక 5 మినిట్స్కే మనకు ఆ నెయ్యి, ఆ వెన్న అనేది బయటకు వస్తూ ఉంటుంది. 10 మినిట్స్లోనే నాకు వెన్న అనేది పైకి వచ్చేసింది. చూడండి ఎంత వెన్న వచ్చిందో. ఎందుకంటే ఇవి బర్రెపాలు కదండి, ఒరిజినల్ అన్నమాట. చూడండి ఎంత బాగా పైకి వచ్చిందో. ఒక 5 to 10 మినిట్స్లోనే ఈ వెన్న అనేది పైకి వచ్చేసింది. మనం దేనిలో అయితే నెయ్యి కాచుకోవాలని అనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకుని, ఆ గిన్నెలో ఈ వెన్ననంతటిని ఒక స్పూన్తో, మన చెయ్యి కూడా పెట్టట్లేదండి. ఫస్ట్లో అయితే నేను మీగడ తీసాను కదండి స్పూను, ఆ స్పూనే యూస్ చేస్తున్నాను. ఈ వెన్ననంతటిని ఆ గిన్నెలో వేసుకోవాలి. ఇలా మొత్తం వెన్ననంతటిని గిన్నెలో వేసుకోవాలండి. ఇలాగా మొత్తం వెన్ననంతటిని గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ పోసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే స్మెల్ అనేది, మజ్జిగ అనేది దానిలో ఉంటాయి కాబట్టి మనం కొంచెం వాటర్ అనేది పోసుకొని ఆ స్పూన్తోనే నేను షేక్ చేసినట్లుగా కొంచెం మొత్తం అంతా కలుపుతూ మొత్తం దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఉన్న వాటర్ అంతటిని మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. మొత్తం అంతా వంపేసుకోవాలి. ఆ స్మెల్ కానీ అది కానీ ఏమీ లేకుండా పోతుంది అన్నమాట. ఇప్పుడు దీనిలోనే నేను వంపేసుకుంటున్నాను. ఇది తాగడానికి ఏం కాదండి, ఇంకా దీన్ని వేస్ట్గానే తీసేయాలి. ఎందుకంటే 10 to 15 డేస్ది కదా మీగడ అనేది, మనం తాగడానికి పనికిరాదు. అందుకని నేను దీన్ని వేస్ట్గా యూస్ చేయడమే. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని దీన్ని కరిగించుకోవాలి.
ఒక 5 to 10 minutes లోపే, ఒక 15 minutes లోపే ఇది కరిగిపోతుంది అనమాట. మొత్తం నెయ్యి అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఒక 15 minutes మనం స్పెండ్ చేస్తే కమ్మటి స్వచ్ఛమైన నెయ్యి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాస్త ఓపిక చేసుకొని ఒక రోజులో మీరు ఇలాగా చేసి పెట్టుకున్నారంటే చక్కగా మన పిల్లలకి పెట్టుకోవచ్చు, మనం కూడా తినొచ్చు. చాలా హెల్దీ అండి. గుడ్ ఫ్యాట్స్ ఉంటుంది గీలో, గుడ్ కొలెస్ట్రాల్ అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చెయ్యి కూడా పెట్టలేదు. చాలా హైజీనిక్గా ఉంటుంది. చాలా అంటే చాలా, స్మెల్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇట్లా ట్రాన్స్పరెంట్గా రావాలి. వేస్ట్ అంతా కింద బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం చల్లారాక దీన్ని మనం ఏదైనా జార్లో లేదంటే ఎయిర్టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవాలి. ఒక స్ట్రైనర్ తీసుకొని మనం ఇలాగా వడకట్టుకోవాలండి. చూడండి ఎంత బాగుందో, చూడడానికే చాలా బాగుంది. టేస్ట్ స్మెల్ కూడా అదిరిపోతుందండి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మరిన్ని వీడియోస్ కోసము. నాకైతే ఈ 2 jars వచ్చాయండి. కొంచెం చల్లారాక మనం దీన్ని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే అసలు చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. పాలతోనే కాదండి, మామూలుగా బయట ప్యాకెట్ పాలు కొన్నా సరే మనం ఈ విధంగానే నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. గోల్డ్ ప్యాకెట్లో అయితే ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి గోల్డ్ ప్యాకెట్స్ చూస్ చేసుకోవచ్చు.